అందరికీ నమస్కారం. నా పేరు గోడి నరసింహాచారి, ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సాధికారత కమిటీ కన్వీనర్, అదేవిధంగా 38వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ మా శ్రీమతి గోడి విజయలక్ష్మి, మరియు స్థానిక విశాఖనగర్ విశ్వ బ్రాహ్మణ సంఘం, విశాఖనగర్ స్వర్ణకార సంఘం, శ్రీ గాయత్రి విశ్వకర్మ యోజన సేవా సంఘం, శ్రీ 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 విరాట్ పోతులూరు బ్రహ్మేంద్ర స్వామి ఆలయ కమిటీ మరియు స్థానిక సంస్థలన్నీ కూడా ఈరోజు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని ఇప్పటి వరకు సేవా భావంతో ఉన్నటువంటి ఆత్మబంధువులు, యువత, అదేవిధంగా గతంలో చేసినటువంటి పాలకులందరికీ కూడా ఒక ఆత్మీయ కలయిక కింద పెట్టుకొని ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో ఏ విధంగా మన జాతి అభివృద్ధి చెందాలి, ఏ విధంగా ఆలయ అభివృద్ధి చెందాలి, ఏ విధంగా సంఘాలు పురోభివృద్ధి చెందాలనేటువంటి దానిపై ఒక తీర్మానం చేసుకొని ముందుకెళ్ళడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నాం. దీనికి గతంలో జరిగినటువంటి మురసల్లో పార్కులో 300 కుటుంబాలు మన విశ్వబ్రాహ్మణ బంధువులందరూ తీసుకున్నటువంటి 5-man కమిటీ అనేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కమిటీ ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు అత్యంత వైభవంగా ఈ స్థానిక సంస్థలను బలోపేతం చేసుకొని చేయాలనేటువంటి ఒక తీర్మానానికి వచ్చాం. ఎవరైతే ఈ తీర్మానంలో సౌహృదయంతో, నిస్వార్థంతో, సేవాభావంతో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఎక్కడ కల్మషం లేకుండా దైవ సాక్షిగా వారిని ఆహ్వానిస్తూ జాతి అభివృద్ధి అనే ధ్యేయం, రాబోయే రోజుల్లో రాజకీయంగా ఏ విధంగా ఎదగాలి, తద్వారా ఇప్పటికే పనులు లేక ఏమి కాకుండా మన స్వర్ణకారులు రకరకాల కూలి పనులకు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో, కొంతమంది అయితే ధర పెరిగిపోయి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితిలో స్వర్ణకారులు ఏ విధంగా ఆదుకోవాలి, వారి కుటుంబాలు ఏ విధంగా మన ప్రభుత్వానికి చేరువ చేయాలి, ప్రభుత్వ పథకాలు ఏ విధంగా వారికి చేయాలి అనేటువంటి ఒక సమాలోచనతో రాజకీయ నాయకులతో సమపావంతో మేము వెళ్తున్నాం. ఎక్కడా లేనటువంటి స్వర్ణకార విశ్వ బ్రాహ్మణులు కోకొల్లలుగా ఇక్కడ ఉన్నారు. సమయం వస్తే అందరూ కూడా ఒకే తాటి మీదకి వస్తాం. ఎవరెవరు ఏ పార్టీలు ఉన్నా జాతి అనేటువంటి ఒక పిలుపునిస్తే అందరం కూడా ఒకే తాటి మీదకి వస్తాం. అది గతంలో 2004 ఆనాడు ద్రోణరా సత్యనారాయణ గారు ఎన్నికల మీద మేము ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు నా జాతి యావత్తు కూడా ఒక తాటి మీదకి వచ్చింది కాబట్టి అటువంటి ధురంధర్ని కూడా ఎదుర్కొన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే ఉత్సాహంగా రాజకీయంగా ఎదగాలన్నటువంటి వాళ్ళకి సంఘ తరపున వారికి పరిశుభ్రమైనటువంటి మనోధైర్యం ఇవ్వడం కాకుండా అందరికీ ఒక ఫైనాన్షియల్ స్టాటస్ కూడా మేము ఏర్పాటు చేసుకొని రాజకీయంగా ఎదగాలనేటువంటి సమాలోచనతో ఈరోజు తీర్మానం చేసుకోవడం జరిగిందని తెలియజేస్తూ, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో ఈనాడు అగ్రహార వీధిలో ఈనాడు 50 సంవత్సరాలు జరిగినటువంటి త్వరలోనే స్వర్ణోత్సవాలు చేయబోతున్నాం. రేపు మే 7వ తారీఖు 8వ తారీఖు స్వామివారి ఆరాధన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ 30 లక్షలతో 28 లక్షలతో మాకు మకరతోరణ బీచ్ రోడ్డు జరిగినటువంటి శాంక్షన్ చేశారు. ఆ శంకుస్థాపన అయిపోయిన తర్వాత మా సోదరులందరితో కూర్చొని స్వర్ణోత్సవాలు ఏ విధంగా చేయాలనేటువంటి ఒక కార్యాచరణ చేస్తామని తెలియజేస్తూ అందులో మీకు ముందు కల్పించిన గౌరవనీయులు వెలుగుపతి గారు, అలాగే మన పక్కపట్టి గారికి ప్రత్యేక అభినందనలు సంఘాలను తెలియజేస్తున్నాము. ఒక్కసారి వారందరికీ క్లాప్తో చేసిన సర్వీసులుగా అభినందించదగ్గ విషయం. వారి వరకు ఈ ధ్వజస్తంభన నిర్మాణం కానీ అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు కానీ ఈరోజు ఇదే కమిటీలో దగ్గరుండి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఇంత మన గోగులు చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. ఇది నిజంగా ఇది జరిగిందా మన ప్రభుత్వం కోరుకుంటే మనకు కనిపిస్తుంది. నిజంగా దాన్ని అభినందిస్తూ ఈ కమిటీ ముగ్గురికి నెక్స్ట్ మరొకసారి ఈ ఒకరిద్దరు ముందు తాకిదు వాళ్ళు అలా మన తల్లి కావడం, ఇలా అభివృద్ధి కోసం పోరాటం అడిగిన వెంటనే లక్షల రూపాయలు సుమారు 12 లక్షలు 10 లక్షలు పెట్టారు కదా. నిజంగా చాలా అభివృద్ధికరంగా విషయం. వాళ్ళకి ఎంత చెప్పుకున్నా ఎంత అభివృద్ధిగా కొత్తగా కమిటీ వారికి సుమారు 10 లక్షలు అండి. ఈరోజు